హాయ్ నమస్తే నా పేరు యనమల రాజు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. చాలా మంది నన్ను అడుగుతుంటారు, సార్ భూమి తీసుకునేటప్పుడు నేను నా ఫ్రెండ్ని తీసుకొని వస్తా, నా ఫ్రెండ్స్తో పాటు వస్తా అని చెప్తుంటారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు భూమికైనా భార్య సెలెక్షన్కైనా ఖచ్చితంగా అది మీ ఓన్ సెలెక్షన్ అయితే మాత్రమే హ్యాపీగా ఉంటుంది. చాలామందికి తెలుసో తెలియకనో ఫ్రెండునో బంధువునో ఇంకొకరినో తీసుకొని వస్తారు. అట్లా తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా డెఫినెట్గా మీకు చెప్తున్నా, వచ్చిన ఏ పర్సన్ అయినప్పటికీ ఒక భార్య, ఒక డాడీ, మమ్మీ వీళ్ళు తప్పిస్తే అదర్గా వచ్చే ఏ పర్సన్ అయినా కూడా ఖచ్చితంగా మీరు ప్రాపర్టీ తీసుకుంటా అంటే హ్యాపీగా ఉండలేరు. డెఫినెట్గా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీకు సంబంధించిన ఈ ఫ్యామిలీ మెంబర్స్, ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తప్ప ఇంకా ఎవరు వచ్చినా కూడా మీరు ప్రాపర్టీ తీసుకుంటా అంటే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. ఇది మానవ నైజం. నా ఫ్రెండు నాకంటే ఎకనామికల్గా బాగుండాలని కోరుకునేవాడు ఎవరు ఉండడు. 99% అబో డెఫినెట్గా నా ఫ్రెండ్ అనే పర్సన్ కూడా బాగుపడాలి, కానీ నాకంటే ఎక్కువ బాగుపడాలనేంత విశాల హృదయం ఎవరికి ఉండదు. బంధువులైతే దాదాపు చాలా మంది రాబంధువులై ఉంటారు. నేను తీసుకొని ప్రాపర్టీ అతను తీసుకుంటే నాకంటే ఇక్కడ బాగుపడిపోతాడు అనే ఈర్ష్య, ద్వేష, రాగద్వేషాలు చాలా చాలా ఉంటాయి. కాబట్టి వాటిని ఎక్కడ పైకి కనిపించనీయకుండా సాధ్యమైనంత వరకు ప్రాపర్టీ బాగానే ఉంది కానీ చాలా దూరం ఉందనో, ప్రాపర్టీ కొంచెం కాస్ట్ ఎక్కువైందనో, ప్రాపర్టీల ఫేస్ సరిగ్గా లేదని చెప్పోసో, లేదనుకుంటే ఇప్పుడే ఎందుకు ఇంకా కొంచెం ఆలోచించు అని చెప్పడము, ఇట్లా కుంటి షాకులు చెప్తూ ఖచ్చితంగా ప్రాపర్టీ తీసుకోకుండా అడ్డుపడే వాళ్ళే చాలామంది ఉంటారు. సో మీరు సెలెక్షన్ చేసుకోవాల్సింది, మీతో పాటు వచ్చే పర్సను రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఎక్స్పర్ట్ కాదు. మీతో పాటు వచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏదో ఉద్యోగం చేసుకునే పర్సను, లేదా సెల్ఫ్ ఎంప్లాయీ పర్సను, లేదా మామూలు డ్రైవింగ్ చేసే పర్సను, ఇంకో పర్సన్ అయి ఉంటాడు. అంటే ఆయన వచ్చిన పర్సన్ ఖచ్చితంగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన పర్సన్ కాదు. కాబట్టి ఆ రంగంలో వస్తున్న మార్పులు ఏంటి, చేర్పులు ఏంటి, కొత్తదనం ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి, నష్టాలంటే చెప్పగలిగేంత స్థితి, నాలెడ్జ్ ఆయనకు ఉండదు. ఖచ్చితంగా నేను ఆయనకు సంబంధించిన ఫీల్డ్లో ఆయన హీరో అయి ఉండొచ్చు, కానీ రియల్ ఎస్టేట్లో మాత్రం అతను ఖచ్చితంగా జీరో మాత్రమే. నీకెంత తెలుసో ఆయనకు కూడా అంతే తెలుసు. అంటే ఆఫ్ నాలెడ్జ్ తెలిసిన పర్సన్స్తో మనం ఏదన్నా ఒక సలహా సూచనను అడిగితే అతను కన్ఫ్యూజ్ చేసే అవకాశమే ఎక్కువ ఉంటుంది తప్ప, నీకు క్లారిటీ ఇచ్చి నువ్వు ప్లాట్ తీసుకో, నీ కూతురు చదువుకో, లేకుంటే బాబు మ్యారేజ్కో, లేదా నీ భవిష్యత్తుకో ఉపయోగపడుతుందని సానుకూలంగా చెప్పేవాళ్ళు 99% ఉండరు. ఖచ్చితంగా నీతో పాటు వచ్చిన వాళ్ళు సాధ్యమైనంత వరకు ఏదో ఒక రీజన్ చెప్పి నువ్వు ప్లాట్ తీసుకోకుండానే, నువ్వు ప్రాపర్టీ తీసుకోకుండానే నువ్వు బాగుపడకుండా ఉండాలనే కాన్సెప్ట్ తోటి నీకు అడ్డుపడతారు తప్ప నీ అభివృద్ధికి ఖచ్చితంగా వాళ్ళు మార్గనిర్దేశం చెయ్యరు. మీరు సాధ్యమైనంత వరకు చూడండి, చాలామంది సెలబ్రిటీల విషయంలో కూడా చాలా దూరం అని చెప్పేసో, ఆ ఏరియా అంత బాగలేదని చెప్పేసో, లేకపోతే కబ్జాలు జరుగుతావని చెప్పేసో ఇట్లా అడ్డుకున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. పైగా మీ దగ్గర ఉన్న డబ్బులు సాధ్యమైనంత వరకు ప్రాపర్టీ మీరు తీసుకోకపోతే మీ దగ్గర ఉన్న డబ్బులను వాళ్ళు తిరిగి అప్పు రూపంలో తీసుకోవాలనే ఆలోచన కూడా చాలా మందికి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా భూమి తీసుకోవాలనుకుంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఫ్రెండు బంధువులు దావతుకు పనికొస్తారే తప్ప, నువ్వు దాచుకుంటా అంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయరనేది నా పర్సనల్ ఒపీనియన్. డెఫినెట్గా ఇది నిజం. కాబట్టి మీకు ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా మీకు సంబంధించిన అంశంలో మీ వైఫ్కి సంబంధించిన అభిప్రాయాన్ని అడగండి, మీ డాడీని అడగండి, మీ మమ్మీని అడగండి. ఈ ముగ్గురు మాత్రమే నీకు అత్యంత అద్భుతంగా పర్ఫెక్ట్గా సలహా సూచనలు ఇచ్చేవాళ్ళు. ఈ ముగ్గురు మాత్రమే నాకంటే బాగా ఎదగాలని నిన్ను కోరుకునే సెక్షన్ వీళ్ళు మాత్రమే. మిగతా వాళ్ళంతా కూడా సోదర భావంతో ఉన్నప్పటికి కూడా బాగుపడాలి, కానీ నాకంటే బాగుపడాలి అని ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు. డెఫినెట్గా మీకు సంబంధించిన అంశాన్ని మీరే తెలుసుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది నా సలహా.